జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట. నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. మున్నూరు కాపులు పోరాడి తమ హక్కులను సాధించుకోవాలి. సన్మిత్ర ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షులు మర్రి అవినాష్, మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పొనగంటి మల్లయ్య, పట్టణ అధ్యక్షులు ఏ భూషి శ్రీనివాసులకు ఘన సన్మానం. నవ తెలంగాణ జమ్మికుంట మున్నూరు కాపులు ఐకమత్యంతో పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని మున్నూరు కాపు సన్మిత్ర ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షులు మర్రి అవినాష్ అన్నారు. మంగళవారం మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పొనగంటి మల్లయ్య, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు ఏ భూసి శ్రీనివాసులను మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం గ్రామ మున్నూరు కాపు సన్మిత్ర ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శాల్వతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న కాలంలో మున్నూరు కాపులు అందరూ ఐక్యం కావలసిన అవసరం ఎంతైనా ఉన్నదని, రాజకీయంగా ఆర్థికంగా అందరం ఎదగాలని ఉద్యోగులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పొనగంటి మల్లయ్య, ఏ భూసి శ్రీనివాసులు మాట్లాడారు. మున్నూరు కాపు ఐక్యత కొరకు పాటు పడతామన్నారు. మున్నూరు కాపులను ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామన్నారు. మున్నూరు కాపులను చైతన్యపరిచి రాబోయే ఎన్నికల్లో పార్టీలతో సంబంధం లేకుండా కుల బాంధవులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మున్నూరు కాపులు రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారన్నారు. కుల ప్రతిపాదనను సంఖ్యాపరంగా మున్నూరు కాపులకు అన్ని రాజకీయ పార్టీలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని వారన్నారు. తప్పకుండా మున్నూరు కాపు సోదరులు పేరు చివరన పటేల్ అని పెట్టుకోవాలన్నారు. సన్మానం చేసిన ఉద్యోగ సంఘం నాయకులను కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సన్మిత్ర సంక్షేమ సంఘం సభ్యులు మర్రి అవినాష్, డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఏబూసి శ్రీనివాస్, పొనుగంటి సంపత్, ఏబూసి శ్రీనివాస్, విద్యోదయ, బెల్పుల రాజేందర్, ఏబూసి సతీష్, ఉడుగుల సంపత్, బొనగిరి సరయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి సంబంధించి మోసపూర్లో సంబంధించినటువంటి మున్నూరు కాపు పటేళ్ల నుంచి పొనగంటి మల్లయ్య గారు రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యక్ష పదవిని మున్నూరు కాపు సంఘం నుంచి అందుకోవడం, అదేవిధంగా ఏబూ శ్రీనివాస్ గారు జమ్మికుంట పట్టణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా ఎన్నిక కావడము అభినందనీయంగా మా మున్నూరు కాపు జాతి అంతా కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నది. రానున్న కాలంలో వీరిరువురు కూడా మంచి ఉన్నత పదవులు సాధించాలని, మున్నూరు కాపులను ఐకమత్యం చేసి ఒక బలమైనటువంటి వర్గంగా క్రోడీకరించాలని, మనకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా సంఘం తరఫున సాధించుకునేందుకు అవకాశం కల్పించాలని మనం హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ మండల వాస్తవ్యుడు రాజేందర్ ఎడ్డరాజేందర్ గారు ప్రధాన కార్యదర్శిగా జమ్మికుంట పట్టణానికి ఎన్నిక కావడం జరిగినది. వారికి కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. సన్మిత్ర అనేటువంటి ఉద్యోగుల సంఘం మా మూతగూడెంలో ఉంది. మా సన్మిత్ తరఫున ఇరువురు కూడా వచ్చి సత్కారాన్ని చేయడం జరిగినది. ఆ సత్కారాన్ని వారు అందుకున్నందుకు వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాం, కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మా మున్నూరు కాపుల సంఘటితంతా కూడా ఒకటి కావాలని చెప్పేసి మనపూర్వకంగా కోరుకుంటున్నాం. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు.